ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపలో మీరు అనుదినము కూడా సంతోషంగా ఉండాలని, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వాలని, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటాలు, ప్రతి అపజయాలు మీ నుండి తొలగించబడి అన్ని వేళలా విజయముతో మిమ్మలను ఆశీర్వదించాలని, మీ పిల్లలు దీవించబడాలని, మీ కుటుంబాలు సంతోషముతో కట్టబడాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము 20వ దావీదు కీర్తన 1వ చరణము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయంలో నీవు ఉన్నట్లయితే నీకు ఉత్తరమిచ్చి, నీకు సమాధానమిచ్చి, నీకు సహాయం చేసేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడి ఉదయకాల సమయంలో నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కన్నీటి పోరాటములో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసము చాలా చాలా అవసరమని దావీదు భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యములో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థనను వ్యక్తం చేస్తున్నాడు. తనకు అవసరమైనటువంటి సంపూర్ణమైన సహాయాన్ని దేవుడు మాత్రమే అందించగలడన్నటువంటి విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. మన ఆపద సమయములో నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితిలో మనకు సహాయం చేసేవాడు కేవలం దేవుడే. విశ్వాసులుగా మనకు కలిగే ప్రతికూల పరిస్థితిలో ఏ బంధువు కానీ, ఏ స్నేహితుడు సహాయం చేయరు. సహాయం చేయగలిగినటువంటి శక్తి వారికి ఉన్నా కూడా వాళ్ళు సహాయం చేయరు. ఎందుకంటే నీవు అలా దీన స్థితిలో ఉండటం వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నీ మొరను ఆలకించకపోయినా, సహాయం చేయకపోయినా యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఆయనే జవాబిస్తాడని విశ్వసిస్తూ ప్రార్థన చేయగలిగినట్లయితే మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను మరియు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను శక్తివంతమైనటువంటి దేవుడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. నీకు తోడై ఉన్నాను, భయపడకము అని ఒక గొప్ప వాగ్దానం చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సజీవ యాగముగా నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని ఆయన సమర్పించి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపై నమ్మకం ఉంచటానికి మరియు కష్ట సమయాల్లో ఆయన వైపుకు తిరిగి ఆయన సహాయాన్ని కోరుకునేలాగా నేడు ఈ వాక్యము మనలను ప్రోత్సహిస్తూ ఉంది. దేవుడు మనతో చేసినటువంటి ఒక నిబంధన సంబంధాన్ని అది జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో విశ్వాస ప్రార్థనలో దేవుని యొద్దకు చేరినట్లయితే నీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా సరే, కష్ట సమయాలైనా బలహీన సమయాల్లో అయినా సరే ఆయన నిన్ను బలపరుస్తాడు. నీకు దేవుడుగా ఉండి ఆయన సహాయం చేస్తాడు. నీ కుడి హస్తాన్ని ఆయన పట్టుకొని అన్ని వేళలా కూడా నమ్మకముగా నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నీ పరిస్థితిని చూచి భయపడక, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూచి భయపడక, నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి దేవుని వైపుకు చూసినట్లయితే నీ కష్ట సమయంలో నీకు గొప్ప ఓదార్పుగా ఆయన జీవించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా కష్ట సమయాలలో మీపై మేము ఆధారపడి జీవిస్తూ ఉండగా మీరు మాకు సహాయమును అందించండి. ఆపత్కాలములో, కష్ట సమయములో
మాకు మీరు తోడుగా ఓదార్పుగా ఉన్నందుకే మీకు వందనాలు. ఇంత గొప్ప కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కూడా నీ మీదనే ఆధారపడి జీవించేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని, విన్న వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు, మమ్ములను మీరు బలపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.